వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. జూలూరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో అనుమతి లేని ప్రజ్వల్ కంపెనీ వారి మిర్చి విత్తనాలను గుంటూరు నుండి తీసుకువచ్చి రైతులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 1,00,000కు పైగా విలువ చేసే 115 మిర్చి విత్తనాల ప్యాకెట్లను ఒక కారును సీజ్ చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ అనుమతి లేని మిర్చి విత్తనాలను ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన మహేష్ అనే వ్యక్తి, ఏన్కూరుకు చెందిన మరో వ్యక్తి కలిసి గుంటూరు నుండి ప్రజ్వల కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. 600 రూపాయల చొప్పున ప్యాకెట్ తెచ్చి జూలూరుపాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు 900 రూపాయలకు అమ్మకాలు జరుపుతూ ఉండడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారి వద్ద ఉన్న విత్తన ప్యాకెట్లను ఒక కారును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేని నకిలీ విత్తనాలను అమ్మడం నేరమని, నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వారిపై పీడీ యాక్ట్ పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా ఇప్పుడు ఏ విత్తనాలు లూజ్ విత్తనాలు ఏమిటం జరిగినా కానీ వెంటనే పోలీసు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ అయింది. వెంటనే పోలీసు తెలుసుకోవడం జరుగుతుంది, వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అది ఏరియాలో షాపుల్లో కూడా గతంలో ఈ ఏరియాలో దొరికినాయి. ఈ షాప్ ఓనర్స్తో కూడా మాట్లాడి మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి షాప్ని ఏఓ గారు, తర్వాత సిఐ గారు, ఎస్ఐ గారు ప్రతి షాప్ని చెక్ చేస్తారు, ర్యాండమ్గా చెక్ చేస్తారు. వాళ్ళ యొక్క బిల్ బుక్, స్టాక్ రికార్డు, వాళ్ళ ఇన్వాయిస్ అన్నీ కూడా రికార్డ్ చేసి ఎలాంటి ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ అలాంటి వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. మన నోటీస్కి వచ్చింది ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇదే ఫస్ట్ టైం. దాంట్లో వీళ్ళు 15 ప్యాకెట్లు దాకా అమ్మినట్టు అనిపిస్తుంది. 15 ప్యాకెట్లు 13,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. నిన్న మహేష్ అని చెప్పి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్ద కోరుకొండ గ్రామానికి చెందిన మున్నా మహేష్, తర్వాత ఏన్కూరుకు చెందినటువంటి తిరుపతిరావు. ఈ మున్నా మహేష్ గుంటూరులో జనతా స్వీట్ షాప్ నుంచి అక్కడ గతంలో ఇక్కడ పనిచేసింది. ఆ స్వీట్ షాప్ నుంచి ఈ ప్రజ్వల కంపెనీకి చెందినటువంటి మిర్చిని 600 రూపాయలకి కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఏడుకూరు మరియు జూలూరుపాడు మండల రైతులకి 950 రూపాయలు ప్యాకెట్ ప్రభుత్వం అమ్ముతుంది. ఈ అమ్మటానికి ఎలాంటి పర్మిషన్ లేదు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటానికి పర్మిషన్ లేదు. ఈ విధంగా అమ్మటం అనేది నేరం. అదేనా అవి కల్తీ విత్తనాలు కాదని చెప్పేసి వెరిఫికేషన్ గురించి ఏఓ గారు DNA టెస్ట్ గురించి పంపించడం జరిగింది. వీళ్ళు పట్టుకున్న వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 115 మిర్చి ప్యాకెట్ అంటే మిర్చి సీడ్స్, వాటి విలువ వచ్చేసి 1,09,250 రూపాయలు. ఒక క్రేటా కారు. వీళ్ళు గతంలో ఈ ప్యాకెట్లు ఇచ్చి అమ్మిన రూపాయలు 13,000 రూపాయలు 2 సెల్ ఫోన్ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాం. ఈ విధంగా ఎవరైనా సరే బయట నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏ విత్తనాలు తీసుకొచ్చి అమ్మినా నేరం. అదేవిధంగా నకిలీ విత్తనాలు కానీ పర్మిషన్ లేకుండా ఏ విత్తనాలు అమ్మినా చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. నకిలీ అని తెలిస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టబడుతుంది. అదేనా ఈ విషయంలో ఎస్ఐ జూలూరుపాడు గారు కొంచెం ఇబ్బంది పట్టుకోవడం జరిగింది. ఇంద్రచంద్ర డిస్ట్రిక్ట్ గారు సమయంలో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీద పనిచేస్తుంది.